శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మార్చి 11 కుంభరాశి వారికి ఆమె తిరిగి వస్తుంది. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 11 కుంభరాశి వారికి ఎవరు తిరిగి వస్తున్నారో, ఏ విధమైన పరిస్థితులు కలగబోతున్నాయో, ఈ రాశి వారికి సంబంధించి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, గ్రహస్థితి గోచర ఫలితాలు ఏ విధమైన పరిస్థితులను సూచిస్తున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఈ రాశి వారికి కార్యదీక్షత, కార్యదక్షత ఉంటుంది. ఈ రాశి వారికి సంబంధించి కొన్ని విషయాలను ప్రాక్టికల్గా ఉంటారు. సిస్టమేటిక్గా పనిచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రాశి వారు పట్టుదల కలిగిన వ్యక్తులు. దైవభక్తి కూడా ఉంటుంది. అలాగే దయ, జాలి, అలాగే కనికరం కలిగిన వ్యక్తులు ఈ రాశివారు. మూగజీవులకి, సాటివారికి సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఉన్న దాంట్లోనే రూపాయిలో పావుల వంతు ఎదుటివారికి సహాయం చేయడానికి ఎప్పుడు కూడా వెనకాడరు. అలాగే ఈ రాశి వారి కనుక చూసుకున్నట్లయితే కనుక నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అలాగే సమస్యల మధ్యలో తీర్పుని తీర్చడం కానీ, ఒక నిర్ణయాన్ని చెప్పటం కానీ వీరైతే స్పష్టంగా చేయగలుగుతారు. ఎదుటివారు ఏ పని నిమిత్తం సరిపోతారో నిర్ణయించగలిగిన సమర్థులు. అలాగే ఎదుటివారి యొక్క హృదయం యొక్క కదలికల్ని గమనించి నిజాలను బేరీజు వేయగలిగిన శక్తివంతులనే చెప్పుకోవాలి. ఈ యొక్క రాశి వారిని మోసగించడం చాలా కష్టమనే చెప్పుకోవచ్చు. వీరు తెలివితేటలు కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే బంధాలకి, అనుబంధాలకి, కుటుంబ సభ్యులకి విలువనిస్తారు. చిన్నతనం నుంచి కుటుంబ బరువు బాధ్యతలు తెలిసిన వ్యక్తులు ఈ రాశివారు. ఇక ఈ రాశి వారికి డబ్బు విలువ, సమయం విలువ బాగా తెలుస్తుంది. కష్టపడి పైకి రావాలనే ఉద్దేశంతో నిరంతరం నూతనమైన ఆలోచనలు, ప్రణాళికలు చేస్తూనే ఉంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి సంబంధించి 2025 మార్చి 11న ఈ రాశి వారి జీవితంలోకి ఒక స్త్రీ వస్తుంది. ఆమె ఎవరో కాదు. ఆమె తిరిగి రావటం వెనుక ఆమె ఉన్నటువంటి ఆలోచనలు, అలాగే ఆమె తిరిగి రావటం వల్ల మీకు జరగబోయే పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయంటే కనుక మీకైతే ఇది శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక ఆవిడ మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదంటే మీ స్నేహితురాలు కావచ్చు, లేదా మీ ప్రేమ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా మీ తల్లిగారు కావచ్చు. మీ మధ్య వివాదాల కారణంగా, అలాగే మీకున్నటువంటి కొన్ని రకాల పరిస్థితులు, మనస్పర్ధల కారణంగా మీరైతే ఇదివరకు ఉన్న మీ బంధాన్ని కొనసాగించలేక ఒకరికొకరు దూరంగా ఉండవలసిన పరిస్థితులు ఎదురయ్యాయి. మాట పట్టింపుల కారణంగా ఆవిడ మీ తల్లిగారు కావచ్చు, మీ అత్తగారు కావచ్చు, లేదా మీ జీవిత భాగస్వామి కావచ్చు. మీరైతే కనుక విడిపోయి చాలా కాలం నుండి దూరంగా ఉంటున్నటువంటి వ్యక్తులు ఇప్పుడైతే ఆమె తిరిగి మళ్ళీ వస్తున్నారు. మీ జీవితంలో రావటానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇది మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ రాక కారణంగా మీకైతే జీవితంలో నూతనమైన మార్పు జరగబోతుంది. పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి. మీకున్నటువంటి దిగులు, వేదన అన్నీ కూడా ఇప్పుడైతే తీరిపోబోతున్నాయి. ఒకంత సంతోషం ఎక్కువగా ఉంటుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంతవరకు కొన్ని సెట్ కాని పనులు, అలాగే ఆచరణలో పెట్టలేని కొన్ని పెండింగ్లో ఉన్న పనులు ఇప్పుడైతే మీకు జరగబోతున్నాయి. గ్రహస్థితి మీకు అనుకూలంగా మారబోతుంది. మీకు వ్యాపార పరంగా ఆర్థిక లాభం కలగబోతుంది. ఉద్యోగ పరంగా నూతనమైన ప్రమోషన్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కుల వృత్తులు, అలాగే చిల్లర వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వారు బయటకు వెళ్ళినప్పుడు, ముఖ్యమైన పనుల కోసం వెళ్ళినప్పుడు తెలుపు రంగు కానీ, పసుపు రంగు కానీ వస్త్రాలను ధరించడం శుభకరం. ఈ రాశి వారికి చెందిన ప్రతి ఒక్కటి కూడా వీరైతే కనుక చక్కగా పరిశీలన చేసి ఆచితూచి పాటిస్తే కనుక చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.